వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. ఫ్యాక్షన్ మనస్తత్వంతోనే హెరిటేజ్ పై ఆరోపణలు. శాసనసభలో సీఎం చంద్రబాబు ఆరోపణ. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం. పిఎస్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మరియు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్. రీసర్వే సమస్యల పరిష్కారమే లక్ష్యం. జాయింట్ ఎల్పీఎం విస్తీర్ణ లోపాలపై రెవెన్యూ అధికారులకు శిక్షణ. మహాశివరాత్రి పర్వదినం కావడంతో ప్రముఖ శివాలయాల్లో పుష్పశోభ. ఫ్యాక్షన్ మనస్తాపంతోనే హెరిటేజ్ పై ఆరోపణలు వైకాపా ప్రభుత్వం చేస్తుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయం ముసుగులో నేతలే నేరాలు చేస్తే ఎలా అని వైకాపా అధినేత జగన్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రోడ్డుపైకి వస్తున్నారంటే ఏం జరుగుతుందనే భయం ప్రజల్లో నెలకొంటుందని, ఎక్కడికి వెళ్లినా దౌర్జన్యం, రోడ్డంతా దిగ్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లేందుకు 6 గంటల, ఆ సమయంలో ప్రయాణికులంతా నరకం అనుభవించాలా అని నిలదీశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో సీఎం ప్రసంగించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందే కాక ఆ వివాదంలోకి హెరిటేజ్ సంస్థను తీసుకొచ్చారు. తిరుమల లడ్డు కల్తీకి హెరిటేజ్ కు ఏం సంబంధం? ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఒక్క పైసా అడగలేదు. పత్రిక ఉంది కదా అని పెద్ద హెడ్లైన్లు పెడుతున్నారు. బ్రాండ్ దెబ్బతీస్తే హెరిటేజ్ కు నష్టం వస్తుందనేది వాళ్ల భావన. వాళ్లు చేసిన నేరం నుంచి తప్పించుకోవడానికి ఇతరులపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో రాయలసీమ ఫ్యాక్షన్లో ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చీనీ చెట్లనే నరికేశారు. ఇప్పుడు అలాంటి వ్యవహారాన్ని వైకాపా వారు నడిపిస్తున్నారు. రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైకాపా సభ్యులు కాగితాలు చించి ఆయనపై వేసి అవమానించారని సీఎం ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో ఈ అసెంబ్లీ బూతులకు నమూనాగా ఉండేది. పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు తనతో పాటు ఆ 5 ఏళ్లలో ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి ఆయన పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి జిల్లాలో పరీక్షల సన్నద్ధత, ఇతర అభివృద్ధి పనులపై సిఎస్ కు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ ఎక్కడా అక్రమాలకు తావలేకుండా పగడ్బందీ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సేవల్లో సానుకూల ప్రజా దృక్పథం పెంపొందించడం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్ ప్రక్రియను వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సర్వే అధికారులకు జిల్లా సమావేశ మందిరంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రీసర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించి రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే ప్రాధాన్యతగా పనిచేయాలని సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జోషుల పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ సర్వే అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఏడీ జోష్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో రీసర్వే అనంతరం ఎదురవుతున్న క్షేత్రస్థాయి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్ ఎల్పీఎం, అలాగే విస్తీర్ణంలో ఉన్న వ్యత్యాసాలను తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. పొరపాట్లను సవరించడం ద్వారా భూ యాజమానులకు భరోసా కల్పించాలని, భూ రికార్డులు పక్కాగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు రైతులకు సక్రమంగా త్వరితగతిన అందుతాయని వారు స్పష్టం చేశారు. రీసర్వే వల్ల రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా క్షేత్రస్థాయిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని వివరించారు. భూముల సరిహద్దులు, విస్తీర్ణం లెక్కల్లో ఖచ్చితత్వం పాటించాలని సిబ్బందికి సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలతో పాటు మిగిలిన ఆలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విశేష ఆధ్యాత్మిక ప్రసక్తి కలిగిన మహాశివరాత్రి పండుగను అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలు అయిన శ్రీముఖలింగం, ఉమారుద్రకోటేశ్వర ఆలయం, రావివలస ఎండల మల్లికార్జున క్షేత్రంతో పాటు మిగిలిన ఆలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చరవాణి ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా చేపట్టిన మౌలిక వస్తువుల కల్పన గురించి ఆరా తీశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎక్కువ మంది ఉపవాస దీక్షలు చేస్తున్న సందర్భంలో ఆలయాల్లో మంచినీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. జిల్లాలో చేపట్టిన చర్యల గురించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు జిల్లా అధికారులు పరిస్థితులను వివరించారు. జిల్లాలో ఉన్న మెడికల్ మాఫియాలను అరికట్టాలని సిపిఐ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న మెడికల్ మాఫియా ప్రజలు జీవించే హక్కుపై పరోక్షంగా దాడి కొనసాగిస్తుందని, నాణ్యత లేని బోగస్ మందులు విచ్చలవిడిగా మార్కెట్లో ప్రవేశించి వేలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి చేపర వెంకటరమణ మండిపడ్డారు. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శ్రీకాకుళం జిల్లా డిఎన్హెచ్ఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫార్మాస్యూటికల్ కంపెనీల అధిక లాభాల ఆశ, కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణి, పరీక్షల పేరుతో ల్యాబ్ సెంటర్లు భారీ దందా కలిసి ప్రజలను ఆర్థికంగా, శారీరకంగా దోచుకుంటున్నారని అన్నారు. అవసరం లేని టెస్టులు, అధిక ధరలు మందులు, నకిలీ ఔషధాలు ఇవన్నీ కలిసి సాధారణ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని అరికట్టడంలో ఘోర వైఫల్యం చెందిందని, డ్రగ్ కంట్రోల్ వ్యవస్థ బాధితులపై కఠిన చర్యలు తీసుకోవడంలో లోపం వహించిందని, తద్వారా మెడికల్ మాఫియాకు ప్రోత్సాహకం కలిగిస్తున్నాయని అన్నారు. బోగస్ మరియు నాణ్యత లేని మందులపై జిల్లాలో దాడులు నిర్వహించాలని, డ్రగ్ కంట్రోల్ వ్యవస్థను బలోపేతం చేసి బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలని, కార్పొరేట్ ఆసుపత్రుల దందాపై స్వాతంత్ర విచారణ కమిటీలు ఏర్పాటు చేయాలని, హాస్పిటల్ ల్యాబ్ సెంటర్లలో టెస్టుల ధరలు నియంత్రణ మరియు పారదర్శకతను తప్పనిసరిగా పాటించాలని, అవసరమైన మందులను ప్రజలకు సరసమైన ధరలకు అందించే విధానాన్ని అమలు చేయాలని అన్నారు. జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరం లేని టెస్టులు, శస్త్రచికిత్సలు సూచిస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. వందలాది హాస్పిటల్లో ఎక్కడా కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం నోటీస్ బోర్డులు కట్టకుండా, ధరల పట్టికను అమర్చకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు. ఫార్మాస్యూటికల్ కంపెనీలు పట్టుకొచ్చి లాభాల ఆశతో ప్రోపగండ కంపెనీలతో కుమ్మక్కై నాసిరకం మందులు కొనుగోలు చేసి ప్రజా ఆరోగ్యానికి ఇబ్బందులు గురిచేస్తున్నారని, వీటిపై చర్యలు తీసుకోవలసిన డ్రగ్ కంట్రోల్ వ్యవస్థ మత్తు నిద్రలో ఉండడం, ప్రజల అనారోగ్యం పాలవుతున్నారని, వెంటనే జిల్లాలో ఉన్న అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో అనేకమైన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్, ఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఆదివారం నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఆదివారం నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు పుష్పశోభతో భక్తులకు స్వాగతం పలుకుతున్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజున 40 నుంచి 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని దేవాదాయ శాఖ అంచనా వేస్తుంది. అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. చివరి రోజు స్వామివారి చక్రతీర్థ స్నాన ఘట్టానికి నిర్వహించనున్నారు. 1,00,000కు పైగా భక్తులు వచ్చి పుణ్యస్నానమాచరిస్తారని అర్చకులు తెలిపారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి ఆదేశాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. నర్సన్నపేట పట్టణంలోని విద్యార్థి భవన్ స్కూల్ విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. నర్సన్నపేట పట్టణంలోని విద్యార్థి భవన్ స్కూల్ విద్యా సంస్థ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులందరూ పాల్గొని వివిధ వంటకాలను వండి ఫుడ్ ఫెస్టివల్ రూపంలో పట్టణంలోని ఎస్ఎల్విడి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో విద్యార్థులు, తల్లిదండ్రులు,
ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీముఖలింగంలో శివరాత్రి ఉత్సవాలను శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష బగ్గు అర్చనతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీముఖలింగం ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, భక్తులకు కల్పిస్తున్న తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, క్యూలైన్లు తదితర ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నర్సన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన ఆర్డీఓను కలిసి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె ఆలయ పాలక మండలి సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్, సర్పంచ్, స్థానిక కూటమి నాయకులతో కలిసి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. తిలార్ రైల్వే స్టేషన్లో రైలు ఢీకొని 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. రైలు ఢీకొన్న ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు. కోటబొమ్మలి మండలం తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. శనివారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన లక్ష్మీరాము వ్యర్థాలు ఏరుకుంటుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో ప్రమాదం. ఈ ప్రమాదంలో లక్ష్మి ఎడమకాలు తెగిపడింది. రాముకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది నర్సన్నపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.